నా పేరు పి జమలయ్య. ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సుమారు 270 మంది పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇందులో 90% మంది కౌలు రైతులే. సెంటు భూమి కూడా లేనటువంటి వాళ్ళు తమ జీవనం కోసం, బతుకు తెరువు కోసం భూయజమానుల నుంచి భూమిని కౌలుకు తీసుకొని పంటలు పండిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ విధానాలు వైఫల్యాల కారణంగా ఈ రైతుల ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా కౌలు రైతుల పరిస్థితి దయనీయంగా ఉన్నటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది. మరి దురదృష్టవశాత్తు ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలని గుర్తించడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రాకపోవడం చాలా దారుణం. ఎందుకంటే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే వాళ్ళని గుర్తించడానికి భూమి అన్నా ఉండాలి, లేదంటే కౌలు రైతు అయితే కౌలు గుర్తింపు కార్డు ఉండాలని చెప్తా ఉన్నారు. భూ యజమానులు తమ స్వార్థం కోసం కౌలు గుర్తింపు కార్డులు ఇవ్వడానికి ముందుకు రావటం లేదు. రాష్ట్ర ప్రభుత్వం కూడా భూ యజమానులకి భరోసా ఇచ్చి కౌలు గుర్తింపు కార్డులు జారీ చేయడానికి మేము అండగా ఉన్నాము, గుర్తింపు కార్డుల మీద సంతకాలు పెట్టమని భూ యజమానులను కూడా ఒప్పించే దాంట్లో, మెప్పించే దాంట్లో ఘోరంగా విఫలమవుతున్నది. కౌలు రైతులకు గుర్తింపు కార్డులు జారీ చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాందే. మరి రాష్ట్ర ప్రభుత్వం గుర్తింపు కార్డులు జారీ చేయకోకుండా మరి కౌలు గుర్తింపు కార్డు లేనటువంటి వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటే వాళ్ళు కౌలు రైతులే కాదని చెప్పటం సరైనది కాదు. అందుకని మేము అడిగేది ఏంటంటే, పంచనామా రిపోర్టు ఆధారంగా కౌలు రైతుని గుర్తించాలి. ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇవ్వాల్సినటువంటి ఎక్స్గ్రేషియో 10 లక్షల రూపాయలు ఆ కౌలు రైతు కుటుంబానికి అందించాల్సినటువంటి అవసరం ఉన్నది. చాలా దారుణమైన విషయం ఏంటంటే, రైతు ఆత్మహత్య జరగకముందు అప్పులు వాళ్ళు వేధిస్తూ ఉన్నారు. అప్పులు వాళ్ళే కాదు, బ్యాంకులు కూడా వేధిస్తూ ఉన్నాయి. అతను దురదృష్టవశాత్తు ఆత్మహత్య చేసుకున్న తర్వాత, అంటే వ్యవసాయ అప్పులు బాధలు తట్టుకోలేక, వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకుంటే, ఆత్మహత్యలు జరిగిన తర్వాత కూడా బ్యాంకులు, అదేవిధంగా ఫైనాన్సర్లు, వడ్డీ వ్యాపారస్తులు ఆ కుటుంబాలు వేధిస్తానంటే మరి ప్రభుత్వాలకి ఏమన్నా జాలి దయ లేని, మానవత్వం లేనటువంటి ప్రభుత్వ నేతలు ఈరోజు పరిపాలించడం ఎంతకన్నా దుర్మార్గం మరొకటి లేదు. అందుకని మేము చెప్పేది అంటే, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి 3-4 సూచనలు చేస్తున్నాం. మొట్టమొదటిది, రైతులు ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలని కనీసం పంచనామా రిపోర్టు ఆధారంగా పరిగణన తీసుకొని కౌలు రైతుల ఆత్మహత్యలు గుర్తించాలి. వాళ్ళకి ప్రతి కుటుంబానికి ఒక 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియో ఇచ్చి ఆ కుటుంబాలు ఆదుకోవాలి. రెండోది, ప్రభుత్వ అప్పులు అంటే కౌలు గుర్తింపు కార్డు ద్వారా కానీ, భార్యలు మెడలో పుస్తులు బ్యాంకులో తాకట్టు పెట్టి తీసుకొచ్చినటువంటి అప్పులు ఏవైతే ఉన్నాయో, గోల్డ్ లోన్లు, వాటిని రైటప్ చేయాలి. అంటే వాటిని చెల్లించలేరు కాబట్టి ఆ కుటుంబాలను ఆదుకోవటానికి అప్పులు మొత్తం మాఫీ చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. మూడో అంశం ఏంటంటే, మరి ప్రైవేటు వాళ్ళు ఇచ్చిన అప్పులు అయితే ఉన్నారో వాళ్ళు వేధిస్తూ ఉన్నారు, దాంతో చాలా బాధపడుతూ ఉన్నారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి మరి వాళ్ళు వేధించుకోకుండా ఉండేదానికోసం పోలీస్ శాఖ ద్వారా చర్య తీసుకొని ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాల దగ్గరికి వెళ్ళి ఎవరైనా అప్పులు చెల్లించమని వేధిస్తే మా దృష్టికి తీసుకురండి, మేము వాళ్ళ మీద చర్య తీసుకుంటాం అనే పద్ధతిలో ఆ కుటుంబాలకి అండగా నిలబడే పద్ధతిలో భరోసా ఇవ్వాలి. మూడో అంశం అంటే, ఆ కుటుంబాలకి ఇప్పుడు 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వబోతున్నాం అంటున్నారు. మొట్టమొదటి ఈ బాధిత కుటుంబాలకి రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ ఆ ఉపాధి కల్పించాలి. P4 కింద పేదవాళ్ళని గుర్తించి వాళ్ళు ఆదుకుంటామని చెప్తా ఉన్నారు. దత్తత తీసుకుంటామన్నారు. గ్రామాల దత్తతగా తీసుకునేది ఎవరైతే వ్యవసాయ అప్పులు బాధల వల్ల ఆత్మహత్యలు చేసుకుంటున్నారో, దిక్కులేని స్థితిలో ఆ కుటుంబాలని దత్తత తీసుకొని ఆ కుటుంబాలను ఆదుకునే దానికోసం ప్రభుత్వం ప్రయత్నం చేయాలా. ఈ P4 అనేది ఏదైతే ఉందో దాన్ని మొట్టమొదటిగా ఈ బాధిత కుటుంబాలకు వర్తింపు చేసి ఆ కుటుంబాలని అభివృద్ధి చేసే దానికోసం, మరి బంగారు కుటుంబాలను ఆదుకునే దానికోసం మార్గదర్శకుల్ని గుర్తించి ఆ చర్య తీసుకునే పద్ధతిలో ప్రభుత్వం ప్రయత్నం చేస్తే ఆ కుటుంబాలకు ఫలితం ఉంటుంది. ఆ విధంగా ప్రభుత్వం ఆలోచన విధానాన్ని మార్చుకొని వ్యవసాయం అంటే మరి దండగ కాదు, వ్యవసాయం అంటే పండగ అనేది రావాలంటే మరి బాధిత కుటుంబాలకి రక్షణ నిలబడాలా. కేరళ తరహా పద్ధతిలో రుణ ఉపశమన చట్టం తీసుకొచ్చి అప్పుల బాధలతో మరి ఇబ్బంది పడుతున్న వాళ్ళకి రక్షణ కల్పించే పద్ధతిలో ప్రభుత్వ చర్యలు ఉండాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం.